మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్నకు నాయబ్రాహ్మణ కులం ఎంబీసీ కులస్తుడు మంగళి కులస్తుడు అయినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విజయం. దీన్ని బీసీ సమాజం మొత్తం హర్షించింది. అదేవిధంగా భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఎంబీసీ బీసీ కులాలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అటువంటి ప్రాధాన్యతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వాలని బీసీ సమాజ్ భావిస్తుంది. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయుటకు ముందుకు రావడం, ఒక కమిటీని వేయడం, రాబోయే బడ్జెట్ సెషన్లో బిల్లును ఆమోదించడానికి ప్రతిపాదనలు పంపడం నిజంగా బీసీ సమాజం మొత్తం హర్షిస్తుంది. అదేవిధంగా త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ బీసీ కులస్తులకు ప్రియారిటీ ఇచ్చి పార్లమెంట్ పరిధిలో 60 నుంచి 70% ఉన్న బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కులగణనకు సంబంధించి ఉందో ఇటువంటి దాంట్లో బీసీలకు ఎంబీసీలకు ప్రయత్నం చేయాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే బీసీ కమిషన్లో బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, అదేవిధంగా ఇటీవల జరిగిన నామినేషన్ పోస్టుల్లో బీసీలకు తగినంత ప్రాధాన్యత దక్కట్లేదని బీసీ సమాజ్ భావిస్తుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా బీసీ వాదంతో ముందుకొస్తున్న పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్లకు అనుగుణంగా మీరు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. అదేవిధంగా రేపు జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రం నుంచి బీసీలకు ప్రాధాన్యతనిస్తూ బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీ అభ్యర్థులకు ఏ విధంగా అయితే ప్రాధాన్యతనిస్తుందో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థులకు ప్రియారిటీ ఇవ్వాలని, ఇక్కడ గెలుపు అవకాశం ఉన్న శాంతికుమార్ గారు అటువంటి వ్యక్తికి ఇవ్వాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అగ్రవర్ణ పార్టీలు రెండు, కాంగ్రెస్ తర్వాత ఈ బీజేపీ మధ్యలో అయితే ఈ 15 కోట్ల వ్యవహారం నడుస్తుందో అది గత ఎలక్షన్లో జరిగిన దాన్ని ఇప్పుడు ఉమ్మడి పార్లమెంటు పరిధిలో బీసీ వాదం బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో ఇద్దరు అగ్రవర్ణాల వారు ఒకరిపై ఒకరు ఈ ఆరోపణలు చేసుకోవడం బీసీలను అనగదొక్కాలనే ప్రయత్నమా, లేకపోతే బీసీ వాదం ముందుకోకుండా ప్రచార మాధ్యమాల్లో వీళ్ళే ముందున్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు బీసీ సమాజం మొత్తం భావిస్తుంది. ఇటువంటి ట్రిక్లకు బీసీ సమాజ్ ఎప్పుడైనా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాం. ఈ పార్లమెంటు పరిధిలో 60 నుంచి 70% ఉన్నాం కనుక ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు బీసీ సమాజ్ వెంబడి తిప్పికొడుతుంది. భవిష్యత్తులో మాత్రం బీసీ అభ్యర్థికే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీలను మేము కోరుకుంటున్నాం. రేపు జరగబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలని, వారి గెలుపునకు మేము కృషి చేస్తామని ముందు నుంచి చెప్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా ముందుకెళ్తున్నటువంటి ఈ బీసీ సమాజ్ ఇటువంటి కొత్త కొత్త ఎత్తుగడలను తిప్పికొట్టాలని బీసీ సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఇద్దరు బీసీ అభ్యర్థులు ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. వారు కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచే ఎన్నిక కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే బీసీ స్టాండ్ తీసుకొని ముందుకెళ్తుందో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు బీసీలకు అవకాశం ఇవ్వని భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది.